స్టైల్గా టక్కు చేసుకుని చొక్కాని ప్యాంట్లోకి తోసి 2 చేతులు జేబుల్లో పెట్టి ఆయన ఓటింగ్ పరిశీలిస్తుంటే ఆ నుంచున్న వాళ్ళు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు. ఈ ప్రజాస్వామ్యంలో దొంగోట్లు వేస్తున్నటువంటి దొంగలు ఎవరు? ఇదిగో వీళ్ళు మేము పలానా అని చెప్తున్నాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది. కలెక్టర్ గారు ముందు నుంచున్నటువంటి వాడు ఒకటి పేరు దస్తగిరి, తండ్రి పేరు నాగన్న, ఇంటి నంబర్ 1/10, వయసు 36 ఏళ్లు, జమ్మలమడుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఎటా ఓటేస్తున్నాడు? కలెక్టర్ ఎదురుగుండా, కలెక్టర్ విట్నెస్ పక్కన కలెక్టర్ గారు ఎదురుగుండా ఉంచున్నాడు రెండోవాడు సందీప్ కుమారు, తిప్పిరిపాటి, తండ్రి పేరు గంగరాజు, ఇంటి నంబర్ 1/111, వయసు 25 ఏళ్లు, ఓటర్ ఐడి కార్డు నంబర్ కూడా ఉంది, RGS 0916637. ఆయనది ఆ నియోజకవర్గం కాదు. ఆయన ఓటేస్తున్నాడు జమ్మలమడుగు నుంచి వచ్చి. అంటే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముందు ఓటేస్తున్నటువంటి ఈ ఇద్దరు దొంగ ఓట్లు. గుళ్ళో ఎలా అయితే ఇత్తడి చెంబుల కోసం ఇత్తడి గంటలను ఎత్తికెళ్తాకొచ్చే దొంగలు ఎట్టా ఉంటారో, అలాగే ప్రజాస్వామ్యం అనేటువంటి ఆలయంలో దొంగతనానికి వచ్చినటువంటి గుళ్ళో గంటలు ఎత్తికి వెళ్ళేవాళ్ళలాగా, గుళ్ళో తీర్థపు గిన్నె ఎత్తికి వెళ్ళేవాళ్ళలాగా, ఈ గుళ్ళో శటకోపాలు ఎత్తుకెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళలాగా వీళ్ళు వచ్చారు పక్క ఊరు నుంచి, పక్క నియోజకవర్గం నుంచి. వీళ్ళ పరిస్థితి ఎందుకు? కలెక్టర్ ఎదురుగుండా కలెక్టర్ విట్నెస్గా ఉండగా వీళ్ళు ఎలా ఓటేస్తున్నారు? సమాధానం చెప్పరు. ఈ దొంగలందరూ ఎవరు? గుళ్ళో గంటలు దొంగతనం చేసేవాళ్ళలాగా వచ్చి, కొన్ని గుళ్ళో అన్న రాత్రిపూట వచ్చి దొంగతనాలు చేస్తారు. గుళ్ళో గంటలకి, తీర్థపు గిన్నెలకి, తీర్థపు గరిట్లకి, లేకపోతే శటకోపానికి ఎత్తికెళ్తాకి రాత్రిపూట వస్తారు. కానీ వీళ్ళు పగలు వచ్చారు కదా, పగలు మిట్ట మధ్యాహ్నం పోలీసులు ఎన్నికల అధికారులు ఉండగా ఎలా వచ్చి ఎలా ఓటేశారు? వీళ్ళందరూ బరితెగించి లైన్లో ఎటా నుంచున్నారు? ఏని జగన్ గారు అడిగారు కదా. మారెడ్డి చిన్నపుల్లారెడ్డి ఈ సప్పగీడే సర్పంచ్, కర్మలవారిపల్లెం గ్రామ సర్పంచ్. ఎంత బరితెగించారు చూడండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పాత రోజుల్లో చంబల్లో ఇట్లా ఉండేవాళ్ళు పట్టపక్కలే వచ్చి దోషికెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పాను. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముందని చెప్పి నేను అడుగుతున్నాను అని చెప్పి అడిగారు. ఎవడు సమానం చెప్పరా? మీరు ఊరికే ఊరేగింపులు చేసుకుంటారా? సాధారణంగా జడ్పీటీసీ ఎన్నిక ఏదన్నా జరిగితే 4 రౌండ్లో 5 రౌండ్లో తాపీగా 3 టేబుల్లో 4 టేబుల్లో వేసి చేస్తారు. కాబట్టి పాత ప్రొసీజర్ తీసుకోండి. కోర్టు తాళాలు తీసేలోపు, కోర్టు మొత్తం ఊడిసేలోపు, జడ్జి గారు వచ్చి కూర్చునే లోపు మొత్తం అయిపోవాలి. అయిపోతే ఎవరిని? ఈ రాష్ట్ర ప్రజల్ని కాదు మీరు మోసం చేసేది, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. మీ కార్యకర్తలే నమ్మట్లా. రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాతో సహా మిమ్మల్ని మీ వెనకాల తిరిగి మీ జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలే అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక అని చెప్పిన వాళ్లే నమ్మట్లా. ఇంకెవరిని నమ్మిస్తారు మీరు? తండ్రి కొడుకులు ఇద్దరు మోసం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు తండ్రిని కొడుకు మోసం చేయాలి, కొడుకుని తండ్రి మోసం చేయాలి. నాన్న బాగా చేశాను నాన్న, మనం బాగా గుద్దేసుకున్నాం నాన్న, గెలిచేశాను నాన్న, జగన్ ఓడిపోయాడు నాన్న, మొదటిసారి పులివెందులు ఎలక్షన్ జరిగినాయి నాన్న, ఇంతవరకు ఎప్పుడు ఎలక్షన్ జరగలేదని చెప్పని మీరేదైతే తీసిచ్చారో ఏ టీవీ వాడిని వెళ్ళనివ్వకుండా, ఆఖరికి మీ ఆంధ్రజ్యోతి TV5 వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల, ఈనాడు వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల, TV9, NTV ఏ ఛానల్లో BRK, RK, ERK, ARK లోపల లేదు, బిగ్గు లేదు, స్మాలు లేదు. కేవలం మీరు డబ్బులు ఇచ్చి కిరాయికి పెట్టుకున్నటువంటి కెమెరాని, ఫోటోగ్రాఫర్ని ఇద్దరిని హైర్ చేసినటువంటి వాళ్ళిద్దరితో మీరు తీయించి మీరు ఇచ్చినయే ఈ ఫోటోలన్నీ. మీ దొంగతనం ఎడ దొరికిందంటే ఈ రకంగా దొరికేశారు మీరు. దుశ్శాసనుడు ఏ రకంగా చెరబట్టాడో. ఇంతమంది పెద్దలు, రాజుగారికేమో కళ్ళు కనపడవు, ఇక్కడ రాజుగారికేమో కళ్ళుండి కనపడవు, నటిస్తారు కళ్ళుండి కనపడినట్టు. ఇందులో జిల్లా కలెక్టర్లు ఎవరైతే ధర్మంగా, న్యాయంగా ఉద్యోగాలు నిర్వర్తించవలసిన వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు, వాళ్లే వీటన్నిటికీ పాపాలు చుడతారు, పాప పనులు చేస్తారు. సాక్షాత్తు హైకోర్టు తప్పుపట్టింది జిల్లా కలెక్టర్ చర్యల్ని, ఎన్నికల కమిషన్ చర్యల్ని. ఓటర్లని అంటే ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళి ఓటేయాలంట, ఆ గ్రామం ఇంకో గ్రామంలో ఓటేయాలంట. ఇది మాత్రం ఎక్కడ వైడ్గా పబ్లిసిటీ చేయరు. పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఎవరు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ ఎవరు, ఎక్కడ దిగిచ్చారో చెప్పరు. కానీ కోర్టుకు మాత్రం మేము పోలింగ్ స్టేషన్లో అతికిచ్చామని చెప్తారు. అభ్యంతరాలు ఉంటే తెలపండి. ఇటువంటి దొంగ తాకీదులు అంటించి చీకట్లో అంటించామని చెప్పి ఇటువంటి అంటే హత్య చేసినోడే కాదు, హత్యకి సహకరించినోడు కూడా ప్రజాస్వామ్యం, అది మనిషినవని ప్రజాస్వామ్యాన్ని అవని చంపినోడే కాదు, చంపటాకి సహకరించినోడు కూడా ముద్దాయి అనేది గుర్తుపెట్టుకోమని చెప్పని ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు, ఆ బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించటం